వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మనం సెకండ్ క్లాసు వెనక భాగం చూపిస్తా. ఇగో ఇది నేను ఎట్లా కట్ చేశానో మీరు కూడా నీట్గా పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకుంటారని కొలతలు చూపిస్తా. మీకు ఎట్లా కట్ చేసుకోవాలి, లైనింగ్ ఎట్లా కట్ చేయాలి, ఒరిజినల్ క్లాత్ ఎట్లా కట్ చేయాలి చూపిస్తా. ఇప్పుడు ఇట్లా పొడుగు మడత పెట్టుకున్నా. నేను క్లాత్ అయితే చీర క్లాత్ అయితే మడత పెట్టుకున్నా. మనం బ్లౌజ్తో కూడా కొలత తీసుకోవచ్చు. వెడల్పు ఎంత వచ్చిందో చూస్తున్నా. ఒక 10 ఇంచులు పెడితే సరిపోతుంది. 11 ఇంచులు అయితే పెట్టాను వెడల్పు. ఇది వచ్చేసి వెడల్పు చూడండి. మీకు పొడవు, వెడల్పు, పొడవు, అడ్డము అంటారు కదా, అది పొడవు ఆపించి ఎక్కువ తీసుకుంటున్నా. కొలత బ్లౌజ్ కంటే ఆపించి ఎక్కువ. మనకి ఎంత పర్ఫెక్ట్గా కొలత తీసుకుంటే ఎవరు కొలత వాళ్ళకి, మనం ఎవరైతే బ్లౌజ్ కుడతామో వాళ్ళ కొలతతో కుడితే సూపర్ ఉంటుంది. మీకైనా, మీ అమ్మకైనా, అక్కలు, చెల్లెళ్ళు, కస్టమర్కైనా. కింద ఆపించు, పైన ఆపించి ఎక్కువ తీసుకోవాలి అంతే. ఆపించి కంటే ఎక్కువ కూడా తీసుకోవద్దు, మరీ పొడవు ఎక్కువ అవుతుంది. వెడల్పు ఎక్కువైనా పర్వాలేదు, కుట్టేసుకుంటాం. పొడవు మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి. ఇది గల్ల, వెనుక గల్లు ఉంటుంది మనకు. ఇవి ఇట్లా అక్కడ ఆపించి ఇక్కడ ఆపించి వదిలేసి గుర్తుపెట్టాను నేను. ఈ గల్ల వెడల్పు చూపిస్తా చూడండి. గల్ల వెడల్పు 2.5 ఇంచులు తీసుకుంటున్నా. 2.5 కాదు, కుట్టినాక 2.5 అవుతుంది కానీ 2.5 తీసుకున్నా. మరి వెడల్పు ఎక్కువ అయితే భుజాలు జారిపోతాయి. భుజాలు జారకుండా ఉండడానికి ఇట్లా తీసుకుంటున్నా నేను. ఈ విధంగా తీసుకోవాలి నీట్గా. ఇది వెనుక గల్ల. ఈ రౌండ్ షేప్ నీట్గా తీసుకుంటున్నాం. మరీ ఎక్కువ ఎడల్పు అయితే అలాగే ఎక్కువ ఎడల్పు ఏం అడగలేరు. అలాది ఎంత ఉందో అంత. 3.5 షోల్డర్, 6.5 సంక పొడవు, 6.5 గుర్తుపెట్టుకోండి. ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. నేను ఎట్లా చేస్తున్నా చూడండి. పర్ఫెక్ట్గా మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు, మన ఛానల్ మొదటిసారి చూసినా. ఇది 4 ఇంచులు. ఈ టక్స్ షోల్డర్కు స్ట్రేట్గా టక్స్ 4 ఇంచులు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నా కదా, ఎక్కడెక్కడ మనం రౌండ్ షేప్ చేసామో, ఎక్కడెక్కడ గుర్తు పెట్టామో అదే విధంగా ఇవి ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయం కామెంట్లో అడగండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. నేను ఎట్లా కట్ చేస్తున్నా పర్ఫెక్ట్గా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమన్నా టైలరింగ్ కావాల్సిన వస్తువులు కావాలన్నా, క్లాతులు కావాలన్నా కింద లింక్ ఇస్తే ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో అది నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది వెనుక భాగం చూడండి. చిన్నగానే ఉంటాయి. క్లాసులే మాదిరిగా మీకు చూపిస్తున్నాను కాబట్టి చాలాసేపు ఏముండదు. వీడియో తొందరగా అయిపోతుంది. అందుకనే తొందరగా అయిపోతుందని మీకు వీడియో మొత్తం చూడమని చెప్తున్నా. వీడియో మొత్తం చూస్తే కొంచెం సేపే కాబట్టి, ఆన్లైన్లో ఇది యూట్యూబ్లో కాబట్టి మీకు ఏ ఖర్చు ఉండదు. మన దగ్గర ఎట్లయినా ఫోన్, అందరి దగ్గర పెద్ద ఫోన్ ఉంటుంది కాబట్టి చూసి మన టైలరింగ్ మనమే, మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు. చాలామంది భయపడుతుంటారు, టెన్షన్ పడుతుంటారు. రాని వాళ్ళు అయితే సింపుల్గా కుట్టుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసి ఒక్క బ్లౌజు 2 రోజులు కట్ చేసుకొని, ఒక రోజు కట్ చేసుకొని 2 రోజులు కుట్టుకోవచ్చు. అట్లయితే మనం ఎవరి దగ్గరికి పోని అవసరం లేదు, ఎవరిని అడగని అవసరం లేదు. ఈ విధంగా మనం లైనింగ్ పొడవు మడత పెట్టి, ఆ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అది తెచ్చి లైనింగ్ పైన పెట్టి, క్లాత్ జరగకుండా చేతు పెట్టి ఇలా తిప్పుకొని నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఎక్కువలు తక్కువలు కట్ చేయొద్దు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, మీకు పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క పీసు, ప్రతి ఒక్క ముక్క మీకు అర్థమయ్యే విధంగా కట్ చేసి చూపిస్తా. కానీ లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. మధ్యలో గింతే కదా అని ఆఫ్ చేస్తే అర్థం కాదు. ఇప్పుడు వెనుక భాగం రెడీ అయింది. ఇప్పుడు దీనికి ఏం కావాలి, దీనికి ఏ ముక్కలు అవసరం లేదు. ఒక సేఫ్ బెల్ట్, అది ఈ బెల్ట్ అవసరం. ఈ బెల్ట్ 1.5 ఇంచు ఎడల్పు ఉండే విధంగా చూసుకొని ఇక్కడ స్ట్రేట్గా ఉన్న దగ్గర 2 మడతలు ఒకేసారి నేను కట్ చేస్తున్నా. ఇవి ఇట్లా 1.5 ఇంచు వెడల్పు, మనకు అవసరం ఉన్నంత పొడవు. ఈ బెల్ట్ రెడీ అయింది. ఇప్పుడు ఇవి 3 ఈ వెనుక భాగానికి కావాల్సిన వస్తువులు. గల్లంటే మనకు చీర క్లాత్తో నేను అంతా ఒకేసారి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇంతే ఈ క్లాసు. మీకు నెక్స్ట్ క్లాత్లో మొత్తం చూపిస్తా.